ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి మేడం మనకు? హెచ్పివి వైరస్లు ప్రపంచం మొత్తంలో 150 టైప్స్ ఉన్నాయి. కొన్ని టైప్స్ మన బాడీలో ఏమీ చేయవు, చిన్న పుట్టు మచ్చలు లాంటి మచ్చలు కాజ్ చేస్తాయి. కొన్ని టైప్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. సో ఈ 150 టైప్స్లో 20 టైప్స్ క్యాన్సర్ కాజ్ చేసే వాటిల్లో ఉన్నాయి. ఆ 20లో 2 HPV-16, HPV-18 మోస్ట్ క్యాన్సర్స్కి దారితీస్తాయి. అంటే మన ఇండియాలో అవే ఎక్కువ ఉన్నాయి మేడం? ఇండియాలో కాదండి, ఇండియాలో అవే ఎక్కువ ఉన్నాయి, ప్రపంచంలో ఆఫ్రికాలో అవే ఎక్కువ ఉన్నాయి, యూరోప్లో అవే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో విచ్ 2 HPVs కాజ్ మోస్ట్ క్యాన్సర్స్ అంటే 16, 18. మాకు ఎలా తెలుసు అంటే మా దగ్గర క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్. ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి ఉంది అంటే ఎంతోమంది ఆడవాళ్ళు వస్తారు. సో వాళ్ళకి మేము సర్విక్స్ క్యాన్సర్ ట్రీట్ చేసినప్పుడు ఇది హెచ్పివి ఉందా లేదా చెక్ చేస్తాము, హెచ్పివి ఉంటే ఏ టైపో చెక్ చేస్తాము. సో ఈ సర్విక్స్ క్యాన్సర్ 100కి 100% హెచ్పివి మూలంగా, అందులో 95% HPV-16, 18 మూలంగా. అండ్ అందుకే మన దగ్గర ఉన్న వ్యాక్సిన్ కూడా ఈ 2 టైప్స్ పైన కవర్ చేస్తుంది. మేడం, ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అంటే వాళ్ళ బాడీలో ఏమైనా రియాక్షన్ ఉంటుందా, లేకపోతే ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లుక్ అండి, వ్యాక్సిన్స్లో లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, డెడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. చిన్నప్పుడు మనం పిల్లలకి ఇచ్చే టీకాలలో కూడా లైవ్ టైప్ ఉంటాయి, డెడ్ టైప్ ఉంటాయి. 2 పనిచేస్తాయి, బట్ వేరే రకంగా పనిచేస్తాయి. లైవ్ వ్యాక్సిన్స్ తీసుకుంటేనేమో జ్వరం వస్తుంది, తీసుకున్న చోట నొప్పిగా ఉంటుంది, 2 రోజులు ఒంట్లో నల్లతగా ఉంటుంది. డెడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనేమో అసలు ఏ సిమ్టము ఉండదు, తీసుకున్న చోట కొంచెం నొప్పి తప్ప ఇంకా ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు. ఈ హెచ్పివి వైరస్ డెడ్ వైరస్. మరి డెడ్ వైరస్ అయితే ఎలా పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది, దాన్ని అది చెప్పాలి అంటే మీకు ఒక సైంటిఫిక్ లెసన్ తీసుకోవాలి. బట్ హెచ్పివి వైరస్ ఒక డెడ్ వైరస్ కాబట్టి దాని మూలంగా ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా దే ఆర్ ఆల్ సేఫ్ అంటారా కమింగ్? హెచ్పివి వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ అమ్మాయి లేదా అబ్బాయిలు కూడా ఇస్తున్నాము, ఈ అబ్బాయి ఫ్యూచర్లో వాళ్ళు ఫిజికల్లీ ఇంకొక పర్సన్తో ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఈ డేంజర్ హెచ్పివిస్ వాళ్ళ బాడీలోకి కానీ ఎంటర్ అయితే ఆ హెచ్పివి వైరస్ పెరగకుండా ఈ వ్యాక్సిన్ వాళ్ళని కాపాడుతుంది. ఫర్ లైఫ్ మేడం? ఫర్ లైఫ్. ఓకే. అంటే అబ్బాయిలు కూడా తీసుకొచ్చామండి, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ 14 years గర్ల్స్కి అని చెప్తున్నారు. అంటే ఇది ఫిజికల్ ఇంటిమసీ మూలంగా వచ్చే క్యాన్సర్స్. ఇవి ఫిజికల్లీ ఇంటిమేట్గా ఓన్లీ అమ్మాయిలే ఉండరు కదండి, అబ్బాయిలు కూడా ఉంటారు కదా. సో ఈ వ్యాక్సిన్ ఇద్దరికీ ఇవ్వాలి. బట్ ఈ వ్యాక్సిన్ మూలంగా 7 క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ 7లో ఎక్కువ ఎవరికి వస్తున్నాయి అంటే అమ్మాయిలకు వస్తున్నాయి. ఏ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటే సర్విక్స్ క్యాన్సర్. సో అందుకని అమ్మాయిల పైన ఫోకస్ పెడుతున్నాము. మోషన్ హోల్ క్యాన్సర్, పురుషాంగం క్యాన్సర్, ఇవన్నిటి నుంచి కాపాడుతుంది కదా. సో మనం ఎఫర్ట్ చేయగలిగితే మనం అబ్బాయిలకు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్. మేడం, ఒక స్ట్రైట్గా అందరు మీరు అంటే ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి ఇంకొక ధైర్యం చెప్పే మాట అంటే రేపే వాళ్ళు వెళ్ళి తీసుకునే విధంగా చెప్పండి. లుక్ అండి, మీరు మీ పుట్టిన పిల్లలకి 3 నెలల టీకాలు ఇప్పిస్తారు. పుట్టంగానే ఇప్పిస్తారు, 1 monthకి 2 monthsకి ఆర్ 1 to 3 monthsకి ఇప్పిస్తారు. ఎందుకు ఇప్పిస్తారు ఆ వ్యాక్సిన్స్? ఎందుకంటే ఆ వ్యాక్సిన్స్లో ఈ పాప లేదా బాబు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు ఇలాంటివి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి చికెన్ పాక్స్ రాకూడదు, స్మాల్ పాక్స్ రాకూడదు, టీబీ రాకూడదు, డిప్టీరియా రాకూడదు, క్యాన్సర్ రాకూడదు అని ఇప్పిస్తున్నారు. మీకు తెలుసా, మీరు మీ పుట్టిన న్యూ బార్న్ చంటి పిల్లకి ఇచ్చే వ్యాక్సిన్స్లో ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నారో మీకు ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద అయ్యాక ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి అని మనకి ఎప్పుడో తెలుసు. అలాగే ఈ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు ఇంకొక మనిషితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రకరకాల వైరస్లు వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆ వైరస్ల మూలంగా క్యాన్సర్స్ వస్తాయని మనకి ఎప్పటి నుంచో తెలుసు. సో అందుకనే అమెరికాలో హెచ్పివి వైరస్ 18 సంవత్సరాల క్రితం నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు.
సో అన్ని డెవలప్డ్ కంట్రీస్లో మీరే కానీ ఇండియాలో కాదు అమెరికాలో పుట్టి ఉంటే మనం ఈ వ్యాక్సిన్ గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాము, అది 18 సంవత్సరాల క్రితమే మనం డిస్కస్ చేసి మన పిల్లలకి ఇచ్చి ఉండేవాళ్ళం. సో ఈ వ్యాక్సిన్ కొత్తది కాదు, ఈ వ్యాక్సిన్ 18 సంవత్సరాల నుంచి ఉంది. ప్రపంచమంతా 18 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకి ఇస్తూనే ఉంది. ఈ వ్యాక్సిన్ సేఫ్ అని మనకి తెలుసు. ఈ తీసుకున్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, అందరూ బాగానే ఉన్నారు. 18 ఏళ్ల నుంచి ఉన్న ఒక వ్యాక్సిన్ ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఇన్ని రోజులు అమెరికా నుంచి కొనుక్కున్నాం, మనం ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కున్నాము. ఇప్పుడు అమెరికా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సినే మనకి ఇండియాలో తయారవుతున్న బట్టి 4-5 వేలు ఉన్న వ్యాక్సిన్ 2,000కు వస్తుంది. సో ఎఫోర్డబుల్గా అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇండియాలో మనం అందరం కొనుక్కోదగ్గ ప్రైస్కి, మెజారిటీ ఆఫర్స్ కొనుక్కోదగ్గ ప్రైస్కి వ్యాక్సిన్ దొరుకుతుంది కాబట్టి అందరినీ తీసుకోమంటున్నాము. చిన్నపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇమ్మని అంటున్నాము. అండ్ ఈ వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఎంత అంటే ఈ వ్యాక్సిన్ మూలంగా ఇండియాలో మోస్ట్ కామన్గా వచ్చే ఒక క్యాన్సర్ని మనం పూర్తిగా 100% నివారించవచ్చు. అందుకే గవర్నమెంట్ అనుకుంది 2,000 కూడా అందరికీ అఫోర్డబిలిటీ ఉండదు కాబట్టి ఫ్రీగా ఒక అమ్మాయి 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్కి వెళ్ళక ముందే, ఎందుకంటే ఇంటర్ డిగ్రీ టైంలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ అని ఉంటారు, ముద్దు పెట్టుకోవడమో హగ్గింగో కిస్సింగో ఇలాంటివి జరుగుతాయి. కొన్ని చోట్ల 18-19కి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. సో స్కూల్ దాటక ముందే, ఎందుకంటే స్కూల్ పిల్లలు ఇలాంటి పనులు చెయ్యరు అని మన నమ్మకం, హోప్. సో ఈ వ్యాక్సిన్ 9 ఏళ్ల నుంచి ఇవ్వచ్చు, బట్ 14 ఏళ్ళకి 10th క్లాస్ అయిపోక ముందే ఈ అమ్మాయికి మనం ఈ వ్యాక్సిన్ ఇస్తే ఫ్యూచర్లో తనకి పెళ్ళైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఏదైనా కూడా తనని మనం క్యాన్సర్ నుంచి కాపాడవచ్చు. సో వ్యాక్సిన్ కొత్తది కాదు, 18 ఏళ్ల నుంచి ఉన్న వ్యాక్సినే ఇది. ఈ వ్యాక్సిన్ ఏ వైరసెస్ నుంచి కాపాడుతుందని మనకి ప్రూఫ్ ఉందో క్యాన్సర్లలో కూడా అదే వైరస్ ఉంది. ఈ వ్యాక్సిన్ మూలంగా 18 ఏళ్ల నుంచి ఎవరికి ఏమీ కాలేదు. సో ఇప్పుడు సడన్గా మనకి ఏదో అయిపోతుంది అని మనం అనుకుంటే అది మన మూర్ఖత్వం తప్ప ఏమీ లేదు. అండ్ ఇండియా మొత్తానికి ఒక్కటే బ్రాండ్ ఉంది. సో ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఎవరో డబ్బులు చేసుకోవడానికి మేము చెప్తున్న అడ్వర్టైజ్మెంట్ అంతకన్నా కాదు. జరగాల్సిన అవగాహన జరగనందుకేనా మేడం ఈ గ్యాప్ వచ్చింది ఈ వ్యాక్సిన్ మీద? మేబీ పీపుల్ ఆర్ నాట్ దట్ మచ్ అవేర్. ఎందుకంటే అండి ఎవరికి వాళ్ళు మా అమ్మాయి సెక్స్ చేయదు, మా అమ్మాయి అలాంటి పనులు చేయదు, ఇది సెక్స్ నుంచి వచ్చే క్యాన్సర్ కాబట్టి మాకు రావు. బట్ ప్రతి ఒక్కళ్ళము మన పిల్లలకి పెళ్ళిళ్ళు సో మిస్కన్సెప్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండి ఈ వైరస్ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ ఇండియాలో 10 ఏళ్ల ముందే వచ్చి ఉండేది. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, ఈ వ్యాక్సిన్ ఒక ఆర్ఫనేజ్ని చూస్ చేసుకున్నారు, ఆ ఆర్ఫనేజ్లో పిల్లలకి ఇచ్చారు. అందులో ఒక పాపకి డేంజర్గా అయ్యింది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ పాప ఇల్ అయ్యింది. సో సడన్గా ఏం చేశారు, ఈ వ్యాక్సిన్ ఇండియాకి తెచ్చారు, మీరు ఇండియాలో పిల్లలకి ఇచ్చారు, అందులో ఒక పాప సీరియస్ అయ్యింది. ఈ పాప అన్ఫార్చునేట్లీ ఒక ఆర్ఫనేజ్లో పెరుగుతున్న పాప. తర్వాత చెక్ చేస్తే ఏంటి అంటే తనకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా ఆ పాప సిక్ అయ్యింది. అదే టైంలో వీళ్ళు వ్యాక్సిన్ కూడా ఇచ్చున్నారు అండ్ ఎవ్రీబడి థాట్ ఆ వ్యాక్సిన్ మూలంగా. సో దీని మూలంగా చాలా బ్యాడ్ ప్రెస్ వచ్చింది. తర్వాత ప్రూఫ్స్ వచ్చాక కూడా ఆ ప్రూఫ్స్ ఎవరు మళ్ళీ చూసుకోలేదు, చదవలేదు, మళ్ళీ పబ్లిసిటీ చేయలేదు. దట్ ఆ పాపకి జరిగిన ఇన్సిడెంట్ దీని మూలంగా కాదు, తన వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా. మేడం యాక్చువల్లీ ఇది ఇంకో అపోహలు కూడా కొన్ని ఉన్నాయి మేడం. ఇది డోస్ 1 అని అంటారు, కొంతమంది 2 కూడా తీసుకోవచ్చు అంటున్నారు, దాని గురించి క్లారిటీ. అప్ టు 6 months ago 15 ఏళ్ల లోపు వాళ్ళకి 2 డోసులు ఇవ్వాలి, 15 దాటాక 3 డోసులు ఇవ్వాలి అని అన్నారు. తర్వాత 15 లోపు 2 డోసెస్ అన్నా ఇవ్వచ్చు లేదా 1 డోస్ అన్నా ఇవ్వచ్చు, 16 దాటాక 2 డోసులు ఇమ్మని అంటున్నారు. బేసికలీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డోస్ 98% ప్రొటెక్షన్ ఇస్తుంది, 98%, ద వెరీ ఫస్ట్ డోస్. ఆ తర్వాత ఇచ్చే సెకండ్ డోస్ ఆ 98ని 99 to 100% చేస్తుంది. అండ్ మనం 3వ డోస్ తీసుకుంటే కూడా ఆ ఎక్స్ట్రా 1 to 2% హెల్ప్ అవుతుంది. సో ఏం చెప్తాము అంటే మీరు 2 డోసులు ఇప్పించుకోగలిగితే 6 నెలల తేడాతో 2 డోసులు ఇప్పించుకోండి.
పొరపాటున మీరు రెండో డోస్ మిస్ అయినా, తీసుకోలేకపోయినా, మర్చిపోయినా ఆర్ మీ దగ్గర ఒక్క డోస్కే డబ్బు ఉందనుకోండి, ఒక డోస్ ఇప్పించండి. బికాస్ 98% ప్రొటెక్షన్ మీకు ఫస్ట్ డోస్తో వస్తుంది. అండ్ సే మీ ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ ఒకే డోస్ ఇచ్చి మనం 98% ప్రొటెక్ట్ చేసామనుకోండి, అది 100% ప్రొటెక్షన్ కిందే వస్తుంది. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాము. సో వీలైతే 2 డోసులు 6 నెలల తేడాతో 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 15 ఏళ్ళు లోపు వాళ్ళకి యాక్చువల్లీ ఒక డోస్ చాలు. అండ్ నిజంగా చెప్పాలి అంటే మీకు 15 ఏళ్ళ లోపు పిల్లలు ఉన్నారు అంటే మోడీ సార్ మూలంగా ఫ్రీగా 14 ఏళ్ళ వయసులో స్కూళ్ళల్లోనే ఇచ్చేస్తున్నారు. అది ఇప్పించేసుకోండి. 15 ఏళ్ళ దాటిన వాళ్ళకి మీరు డబ్బు పెట్టి ఇప్పించుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.